పాతకాలంలో ఉన్న ప్రజలు పాటించే ఆచారాలు, వారు నమ్మే కొన్ని నమ్మకాలు కొద్దిగా ఆసక్తికరంగా ఉంటాయి. ఇప్పుడు ఈ మాట ఎందుకన్నానో మీకు ఈ వీడియో లాస్ట్ లో అర్థమవుతుంది. ఈజిప్ట్ కాలంలో ఉండే మనుషులు వాళ్ళు నమ్మే ఒక ఆచారాన్ని నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఈజిప్ట్ కాలానికి వెళ్లే ముందు ఈ కాలంలో జరిగిన ఒక సంఘటన వినండి. 2021 ఈజిప్ట్ లోని క్వేనా అనే ప్రాంతంలో 2000 ఏళ్ల నాటి శవపేటికలో మమ్మీలను కనుగొన్నారు. అండ్ అలాగే 2024 డిసెంబర్ లో చాలానే మమ్మీలను కనుగొన్నారు. దీంట్లో ఏ విచిత్రం ఉంది బ్రో, ఈజిప్ట్ లో తరచుగా మమ్మీస్ ని కనుగొంటారు కదా, ఇప్పటి వరకు ఈజిప్ట్ లో చాలానే మమ్మీస్ ని తవ్వుతీశారు అని మీరు అనొచ్చు. కానీ ఈ మధ్య దొరికిన కొన్ని మమ్మీస్ యొక్క నోటిలో బంగారంతో తయారు చేసిన నాలుకను కనుగొన్నారు. ఇప్పటి వరకు 2021, 2024 దాకా దొరికిన మమ్మీస్ లో 13 మమ్మీస్ కి బంగారపు నాలుక ఉన్నట్లుగా గుర్తించారు. అసలు ఎందుకు ఈజిప్ట్ కాలంలో ఉన్న ప్రజలు బంగారంతో తయారు చేసిన నాలుకను మమ్మీస్ లో ఎందుకు అమర్చారు? దీనికి గల కారణం ఏమై ఉంటుంది? వాళ్ళు పాటించే ఆచారాలు, వాళ్ళ నమ్మకాలు ఏమై ఉంటాయి? ఇది కేవలం ఒక అలంకరణ అయితే కాదు, దీని వెనక ఒక కారణం ఉంది. అది ప్రాచీన ఈజిప్ట్ ప్రజలకు ఒక ప్రధాన నమ్మకం ఉండేది. ఏంటంటే మనం చనిపోయిన తర్వాత కూడా జీవితం కొనసాగుతుంది అని నమ్ముతారు. అది మరణాంతర జీవితం అంటారు, అంటే ఆఫ్టర్ లైఫ్ అన్నమాట. ఆ జీవితంలోకి అంటే ఆఫ్టర్ లైఫ్ లోకి వెళ్ళేటప్పుడు మన ఆత్మ ప్రయాణిస్తూ ఉంటుందని, ఆ ప్రయాణంలో చివరిగా మనం ఓసిరిస్ అనే దేవుడి ముందుకు వెళ్తామని నమ్ముతారు. ఓసిరిస్ దేవుడి ముందుకు వెళ్ళిన తర్వాత మన ఆత్మను న్యాయ పరిశీలనకు తీసుకువెళ్తారని, అంటే మన జీవితం మనం మంచిగా బ్రతికామా చెడుగా బ్రతికామా అనే దాన్ని కొలుస్తారని అంటారు. అయితే అప్పుడు మన ఆత్మ అక్కడ మాట్లాడలేకపోతే మన తప్పుల్ని చెప్పలేమని, మనం చేసే మంచి పనుల్ని వివరించలేమని, మన ఆత్మకు అక్కడ న్యాయం జరిగే అవకాశం కోల్పోతామని వాళ్ళ నమ్మకం. అందుకే అక్కడ మాట్లాడే శక్తి చాలా ముఖ్యమని బంగారపు నాలిక పెడతారు. అసలు బంగారంతో తయారు చేసిన నాలికనే ఎందుకు పెడతారు? ఈజిప్ట్ వారు ఏమైనా నమ్ముతారంటే బంగారంతో చేసిన నాలిక పెట్టడం వల్ల ఆత్మకు మాట్లాడే శక్తిని ఇస్తుందని నమ్ముతారు. బంగారం అనేది శాశ్వతమైనది, ఏది దానిని ధ్వంసం చేయలేదు, ఎంతకాలమైనా భూమిలో అలానే ఉంటుంది. అంతేకాకుండా బంగారం అనేది పవిత్రమైనది. పురాణాల్లో దేవతల శరీరం బంగారంలా ఉంది అనేవారు, అంటే బంగారం దేవతలతో సంబంధం ఉంది అని అంటారు. అందుకే మమ్మీలుగా మార్చేటప్పుడు వాళ్ళు అసలు నాలుకను తీసేసి బదులుగా బంగారపు నాలుకని పెట్టేవారు. అప్పుడు వాళ్ళ ఆత్మ మాట్లాడగలదు అని నమ్మేవారు. ఇది ఎలా ఉందంటే, మీరు ఒక న్యాయస్థానంలో న్యాయమూర్తి ముందు నిలబడి ఉన్నారు. అతను ముందు మనం మాట్లాడితేనే కదా మనం చేసిన తప్పేంటో, అసలు ఏం జరిగిందో వివరిస్తేనే కదా మనకి న్యాయం అనేది జరుగుతుంది. మీరు మాట్లాడలేకపోతే అప్పుడు న్యాయాన్ని ఎలా పొందుతారు? అదే విధంగా ఆత్మకి కూడా ఓసిరిస్ అనే దేవుడి ముందు నిలబడి ఉన్నప్పుడు మాట్లాడే శక్తి అవసరమని వాళ్ళ నమ్మకం. అందుకే మమ్మీస్ గా మార్చేటప్పుడు వాళ్ళ నాలుకని తీసేసి బంగారపు నాలుకని పెడతారు. ఏదేమైనా సరే ప్రాచీన ఈజిప్ట్ ప్రజల యొక్క నమ్మకాలు మనల్ని ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇలా ఈజిప్ట్ గురించి చాలానే రహస్యాలు చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్న పిరమిడ్స్ గురించి ఇంకా ఎన్నో రహస్యాలు ఉన్నాయి. పిరమిడ్స్ దగ్గర ఉన్న గుహలు, వాటి వెనుకున్న రహస్యాలు, అక్కడ దొరికే విచిత్రమైన వస్తువులు, వాటి వెనకాల ఉన్న రహస్యాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంతుచిక్కని రహస్యాలతో నిండి ఉంటుంది. ఆ పిరమిడ్స్ దగ్గర ఉన్న రహస్యాలన్నీ కలిపి ఒక వీడియో చేయాలనుకుంటున్నా. అది మీ సపోర్ట్ ఉంటే చేయాలా వద్దో కామెంట్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అది కూడా చెప్పండి. అండ్ ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ విషయాలు తెలుసుకుంటారు. ఇక్కడ మీకు 2 వీడియోస్ పెడుతున్నా. మనం పుట్టక ముందే అంతరించిపోయిన కొన్ని జంతువుల గురించి చెప్తూ ఒక వీడియో చేశా. అండ్ అలాగే కెమెరాలో క్యాప్చర్ అయిన రియల్ మెర్మెట్స్ గురించి చెప్తూ ఒక వీడియో చేశా. ఈ వీడియోలు కూడా చూడండి, ఇంట్రెస్ట్ గా ఉంటాయి. ఈ వీడియోలో ఇక్కడ దాకా వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై హింద్, జై హింద్.